హాయ్! ఈరోజు మన స్పెషల్ ఇన్‌స్టంట్ స్పాంజ్ దోస. దీనికి ముందుగా 2:30 కప్పులు తెల్లగోధుమ నూక, 2 కప్పుల అటుకులు కడిగి పక్కన పెట్టుకోవాలి. దీనిలోనే ఒక 2 కప్పులు కొంచెం పుల్లటి పెరుగు వేసి ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్‌లోకి దోసల పిండిలా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మనం చట్నీకి ఫ్రై చేసుకుందాం. ఒక కప్పు వేరుశనగ గుళ్ళు, హాఫ్ కప్పు వేరుశనగ పప్పు దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్‌లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌లో ఒక ఈనో ప్యాకెట్ గానీ, లేదు అంటే హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ గానీ వేసుకొని సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయక్కర్లేదు. డైరెక్ట్ బ్యాటర్ వేసి స్ప్రెడ్ చేయకుండా సిమ్‌లో పెట్టి మూత పెట్టేయడమే. చూడండి ఇలా ఫ్లఫీగా వచ్చిందంటే దోస రెడీ అయిపోయినట్టే. దీన్ని డైరెక్ట్ సర్వ్ చేసుకోవడమే. మనం ఏం తిరగేయక్కర్లేదు. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఈనో ప్యాకెట్ గనుక యూజ్ చేస్తే ఇంకా స్పాంజ్‌గా వస్తుంది. మీరు ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.